ఏఎన్ఎన్ న్యూస్ 9 PM బులెటిన్ కి స్వాగతం. హైదరాబాద్ నుంచి ముంబైకి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ప్రాజెక్ట్ అమలైతే ప్రస్తుతం 14 గంటల పైగా పడుతున్న ప్రయాణం కేవలం 3 గంటలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బిజినెస్, ఐటీ, టూరిజం రంగాలకు ఇది పెద్ద బూస్ట్ ఇవ్వచ్చని నిపుణులు అంటున్నారు. కానీ భూముల స్వాధీనం, భారీ ఖర్చులు, పర్యావరణ ప్రభావంపై ఆల్రెడీ డిస్కషన్స్ మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఎన్ఈఈటీ నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త యాంగిల్స్ బయటకు వస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్లో ఒక బ్యూటీషియన్ పేరు బయటకు రావటం పెద్ద డిస్కషన్కి దారితీసింది. లీక్ నెట్వర్క్ ఎలా పనిచేసింది, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే దానిపై ఎంక్వైరీ కంటిన్యూ అవుతుంది. విద్యార్థులు మరియు పేరెంట్స్ సీరియస్గా దీని మీద కన్సర్న్ వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ సీజన్ లో మళ్ళీ ధోని ఫినిషింగ్ ఎబిలిటీపై డిస్కషన్ స్టార్ట్ అయింది. క్రూషియల్ సిచ్యువేషన్స్ లో ధోని రిస్క్ చేయడని సునీల్ గవాస్కర్ కామెంట్స్ హైలైట్ అయ్యాయి. సోషల్ మీడియాలో వింటేజ్ ధోని ట్రెండ్ అవుతుంది. ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ మరింత పెరిగింది. హైదరాబాద్ అవుట్స్కట్స్ లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఓఆర్ఆర్ సరౌండింగ్స్ లో గేటెడ్ కమ్యూనిటీస్ మరియు న్యూ వెంచర్స్ ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నాయి. ఐటీ ఎంప్లాయీస్ మరియు ఇన్వెస్టర్స్ అవుట్స్కట్స్ వైపు మూవ్ అవుతున్నారని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ ట్రాఫిక్, వాటర్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై కన్సర్న్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి. కొత్త కోర్సులు, ఏఐ బేస్డ్ కెరీర్ ఆపర్చునిటీస్ పై స్పెషల్ కవరేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ప్రస్తుతానికి టెక్నాలజీ ఫాస్ట్ గా మారుతున్న పరిస్థితుల్లో స్టూడెంట్స్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, ఏఐ, డేటా అనలిటిక్స్ ఫీల్డ్స్లో హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని గైడెన్స్ స్టోరీస్లో కూడా చాలా మంది మెన్షన్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ సిటీ రోజు రోజుకి ట్రాఫిక్ ప్రెషర్తో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఐటీ కారిడార్స్, మేజర్ జంక్షన్స్, ఫ్లైఓవర్స్ దగ్గర గంటల తడబడి ట్రాఫిక్ జామ్ అవ్వడం కామన్ అయిపోయింది. వెహికల్ సంఖ్య పెరగడం, రోడ్ ఎక్స్పాన్షన్ డిలే అవ్వడం, అన్కంట్రోల్డ్ అర్బన్ గ్రోత్ మెయిన్ రీజన్స్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. స్మార్ట్ సిటీగా పెరుగుతున్న హైదరాబాద్కి ట్రాఫిక్ ఇప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్గా మారింది. రాష్ట్రంలో కీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వర్క్స్ డెడ్ లైన్స్ ప్రెషర్లో కంటిన్యూ అవుతున్నాయి. నిర్ణయించిన సమయంలోనే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలని పొలిటికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ప్రెషర్ పెరుగుతుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. రైతులు ప్రాజెక్ట్స్ తొందరగా కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఆపోజిషన్స్ డిలేస్ మరియు కాస్ట్ ఇంక్రీజ్ పై విమర్శలు కూడా బాగా వస్తున్నాయి. కేబీఆర్ పార్క్ పరిధిలో చెట్లు నరికివేత అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం ఉంది. పర్యావరణవేత్తలు చెబుతున్నది ఏంటంటే ఆల్రెడీ పొల్యూషన్ పెరుగుతున్న హైదరాబాద్లో పచ్చదనం తగ్గించడం డేంజరస్ అని, మరోవైపు రోడ్ ఎక్స్పాన్షన్ కోసం డెవలప్మెంట్ అవసరమని అఫీషియల్స్ చెప్తున్నారు. డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ డిబేట్ మళ్ళీ హైదరాబాద్లో మొదలైంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ రోడ్స్ ఇప్పుడు వేగం కన్నా ప్రమాదాలకే ఎక్కువ గుర్తింపు పొందుతున్నాయని ప్రత్యేక కథనము మనకు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అతివేగం, హెవీ వెహికల్స్ కంట్రోల్ లేకపోవడం, లైటనింగ్ సమస్యలు, డేంజరస్ కట్స్ వల్ల యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయని ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రజలు ఔటర్ రింగ్ కాదు, అది రక్తపు రింగ్ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ కూడా ప్రజల్లో చాలా పెరిగింది.